నాకున్న స్నేహితులు ఎవరు అంటే, నేను 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదివినప్పుడున్న స్నేహితులు వాళ్ళే నాకు ఇప్పుడు స్నేహితులు. మేమందరం ఈ మధ్య ఓల్డ్ స్టూడెంట్ మీట్ అని ఒకటి పెట్టుకున్నాం. దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత మేమందరం కలిస్తే అందరూ ఎలా ఉన్నారంటే, మా క్లాసులో ఉన్న గర్ల్స్ వాళ్ళు మాకు ఇంకా చిన్నగానే కనపడుతున్నారు, కానీ వాళ్ళు అమ్మమ్మ అమ్మమ్మ అనిపించుకుంటూ ఆ ఫంక్షన్లోకి వచ్చారు. నాకు చాలా అప్పుడు కూడా మంచి ఆనందం అనుభవించాను మా స్నేహితుల ద్వారా. మళ్ళా ఇది నేను దైవజనుల ద్వారా వారి యొక్క ఆత్మీయ సహవాసాన్ని బట్టి సంతోషిస్తున్నాను. చేరిన మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నేరుగా ఇక వాక్య ధ్యానంలోనికి వెళదాం. మనం అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం, మీరు ఉపవాస దినాల్లో ఉన్నారు కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని ఈ ఉపవాస దినాల్లో ధ్యానం చేసేటప్పుడు ఆత్మీయ ఆశీర్వాదాన్ని ఎంతో పొందుతాం, నూతన ప్రత్యక్షతలు పొందుతాం. దేవుని యొక్క వాక్యమును మనము విశేషంగా నేర్చుకోగలుగుతాం. రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆదికాండం 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచుదాం, తలలు వంచి కన్నులు మూద్దాం. స్తోత్రం, స్తోత్రం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీ పాదములకు వేల కొలది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా తండ్రి, ఇంతదనుక మీ సన్నిధిలో మేమందరము చేరి మిమ్మల్ని స్తుతించాం, ఆరాధించాం, ఘనపరిచాం, కీర్తించాం, కొనియాడాం. నాయనా, మా ఆరాధనను అంగీకరించినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పుడు మా తండ్రి, మీ మాటలు ధ్యానం చేయాలని మేమందరము కలిసి ఏక కుటుంబముగా ఏక మనస్సు కలిగిన వారమై మీ పాద సన్నిధిలో చేరి మీ మాటలను అపేక్షిస్తూ ఉంటుండగా, మీ మాటల పట్ల ఆశ కలిగి ఉండగా, మీ మాటల పట్ల తృష్ణ కలిగి ఉండగా, మీ మాటల పట్ల పిపాస కొని ఉండగా, స్వామి మాతో మాట్లాడండి. మాకు కావలసిన వర్తమానం అనుగ్రహించండి. ఈ ఉపవాస దినాలలో సంఘం నా తండ్రి మరి అధికముగా ఉజ్జీవించబడటానికి, మరి అధికముగా మీ సన్నిధిలో బలమైన మీ మహిమ చేత నింపబడటానికి మీ వాక్యము నుండి మాకు కృప అనుగ్రహించమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ పుణ్యనామమును అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుండి ఈ ఉదయకాల సమయంలో ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. శ్రద్ధగా ఈ మాటల మీద మీ మనస్సు లగ్నం చేయండి. దేవుడు మనతో ఏమి మాట్లాడనయున్నారో ఆ మాటలను మనము స్పష్టంగా గ్రహిద్దాం, నేర్చుకుందాం. ఆ మాటలకు మనం లోబడదాం. ఆ మాటలకు లోబడటానికి ప్రభువు మనకు హృదయ సున్నతి కలుగునట్టుగా మనము ధ్యానపూర్వకంగా ఉందాం. మరొక పర్యాయం ఈ మాట చదువుతూ ఉన్నాను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. చాలా ఆశ్చర్యకరమైన మాట. వారిద్దరి కన్నులు తెరవబడెను, అప్పుడు తెరవబడెను అన్నాడు. అప్పుడు వారి కన్నులు తెరవబడెను అంటే దేవుని బిడ్డలారా, అప్పటిదాకా వారి కన్నులు ఏమైనట్టు మూయబడినట్టు అన్న సంగతి మనం చాలా తేలిగ్గా గ్రహించవచ్చు. అప్పుడు వారి కన్నులు తెరవబడెను అంటే అప్పటి వరకు వారి కన్నులు ఏమైనాయంటే మీరే జవాబు చెప్పేశారు.
వారి కన్నులు మూయబడి ఉన్నాయి అన్నారు. ఒకవేళ వారి కన్నులు గనక మూయబడి ఉన్నట్టయితే, మరి వారి అప్పటికి ఒకరినొకరు చూసుకోలేదా? ఆదాము హవ్వలు. ఎవరిని గురించి మాట్లాడుతుంది లేఖనం? ఆదాము హవ్వలు ఏదెను తోటలో ఉన్నప్పుడు, ఏదెను తోటలో జరిగిన సంభవము అనంతరము అప్పుడు 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 అనే ఒక ప్రత్యేకమైన సందర్భమెత్తి లేఖనం మాట్లాడుతుంది. అప్పుడు వారి కన్నులు తెరవబడెను. కన్నులు తెరవబడితే మరి అప్పటిదాకా వారు దివేటితో చూశారు. వారి కన్నులు లేవా? ఆదాము హవ్వలు ఒకరికొకరు చూసుకున్నారు కదా. ఊరికే ఒకళ్ళొకరు పట్టుకొని ఊరికే తమట్టమే తప్ప కంటితో చూసేవాళ్ళు కదా వాళ్ళు. చూసారా లేదా? దేవుడైన యెహోవా ప్రతి దినాన ఏదైనా తోటలోనికి వచ్చినప్పుడు, ఏదైనా తోటలో వారితో మాట్లాడినప్పుడు ఇరువురు అంధులుగా దేవుని సమ్ముఖమునకు వెళ్ళారా, లేకపోతే నేత్రములు ఉన్నవారిగా వెళ్ళారా? నేత్రాలు ఉన్నాయండి వారికి, నేత్రాలు ఉన్నాయి. మరి అప్పుడు కన్నులు తెరవబడ్డాయంటే, అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి అంటే అంతకు మునుపు మూయబడ్డాయనే కదా అర్థం. ఏమా కన్ఫ్యూజన్గా ఉందా? గందరగోళంగా ఉందా? ఇంకా ప్రారంభమే కాల. మీరు అప్పుడే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవకాశమే లేదు. ఎందుకంటే ఇది ఆరంభం మాత్రమే కదా. ఇంకా మనం చాలా దూరం ప్రయాణం చేయాలి. ఈ రాత్రికి ప్రయాణం చేయాలి, రేపు ప్రయాణం చేయాలి. కాబట్టి ఎక్కడ కన్ఫ్యూజ్ అవటానికి అవకాశం ఉండకూడదు. దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఉపవాస దినాలలో దేవుని వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు ఆ వాక్యం మన హృదయంలోనికి ప్రవేశించి అద్భుతంగా వాక్యం మనలో పనిచేస్తుంది. మనకు నూతనమైన ప్రత్యక్షతలు వస్తాయి, నూతనమైన సంగతులు గ్రహిస్తాం, నూతనమైన ఆత్మీయ అనుభవంలోనికి మనం ప్రవేశిస్తాం. గమనిస్తున్నారు కదా ఈ మాట? అప్పుడు అన్నాడు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను నేను, ఎప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి? అప్పుడండి, అప్పుడు తెరవబడ్డాయండి. అవునమ్మా, అప్పుడంటే ఎప్పుడు అమ్మా? పండు తిన్నప్పుడు. ఏ పండు? ఏ పండది? దేవుడు తినవద్దు అని చెప్పిన పండు. దేని గురించి చెప్పాడు ఆయన తినవద్దని? మంచి చెడ్డల తెలివినిచ్చేటటువంటి ఆ పండు, ఆ వృక్ష ఫలమును మాత్రము మీరు తినడానికి వీల్లేదు. మంచి చెడ్డల తెలివినిచ్చేటటువంటి ఆ పండును తినటానికి వీల్లేదు అని జ్ఞాపకం చేశాడు. దేవుని బిడ్డలు ఎందుకని ఆ పండు తినొద్దన్నాడు? ఇప్పుడు మంచేదో చెడోదో తెలుసుకోవద్దా? ఆ పండు తినటం వల్ల ఏం జరుగుతుంది? ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది. ఏది మంచో ఏది చెడో మనకు తెలియద్దా? అయ్యా ఆ పండు పేరేంటి? యాపిల్ పండా? చాలామంది యాపిల్ పండు తింటారంట సేవకులు. కొంతమంది సేవకులు యాపిల్ పండు తింటారంట. ఎందుకంటే ఏదేం తోటలో అవ్వమ్మ తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చింది యాపిల్ పండే కనుక మేము ఆ పండును తినం అని కొంతమంది భీష్మించి కూర్చున్నారు. నన్ను అడిగారు కొంతమంది, అయ్యా మీరు యాపిల్ పండు తింటారంటే ఆలస్యం తట్టుకోలేకపోతున్నాను, త్వరగా తీసుకురండి అన్న. యాపిల్ పండు తినటానికేమండి? అది ఏదేను తోటలో ఈ పండే ఇచ్చారంట. ఎట్లా వచ్చింది యాపిల్ అంటే, ఆదాము ఎప్పుడైతే తినవద్దు అని చెప్పిన పండు తిన్నాడో, తిన్నప్పుడు ఆ పండు కాస్త నోట్లోకి తీసుకొని మింగిన తర్వాత ఇక్కడ ఎముకంట కాస్త పైకి వచ్చేసిందంట. ఈ పురుషులకు ఇక్కడ కాస్త ఎముక ఎత్తుగా ఉంటుంది, స్త్రీలకు ఉండదు. స్త్రీలకు ఇక్కడ ఎముక ఉండదు, ఉంటే చక్కదనం ఉండదనేమో దేవుడు మరి ఆయన సృష్టి మనకు తెలియదు. మొత్తానికి ఇక్కడ పురుషులకే ఎక్కువగా ఉంటుంది. మీరు కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఏమంటారు తెలుసా ఇంగ్లీష్లో? యాడమ్స్ యాపిల్. దీన్ని యాడమ్స్ యాపిల్ అంటారు. కాబట్టి ఆ రోజు యాపిల్ తిని ఉంటాడు, అందుకే ఇది ఇక్కడికి వచ్చిపోయింది అని
యాపిల్ తినరంట. నాకు అదేమి లేదు, నేను చక్కగా యాపిల్స్ తింటాను. పోనీ నేరేడు పండు తింటారంట, అది కూడా తింటాను. అది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. లోపల అరిగిపోకుండా అలాగే నిల్చుని కూడా నేరేడు పండు కనుక అట్ట పోయిందంటే మొత్తాన్ని భస్మం చేసేస్తుంది. పొరపాటున కొన్ని సందర్భాల్లో వెంట్రుకలు మింగామనుకోండి తెలియకుండా, దాన్ని కూడా అది మెత్తన చేసేస్తుంది. అంత సామర్థ్యం కలిగినవి. కాబట్టి ఆ రోజు ఏ పండు తిన్నాడో మనకు తెలియదు. అది జామ పండ, యాపిల్ పండ, అది మనకు అనవసరం. దాని పేరు ఏంటంటే యాపిల్ కాదు, దానిమ్మ కాదు, బత్తాయి కాదు, కానీ దాని పేరు మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలం. ఆ పండు తినొద్దన్నాడు. అది ఏదో నీకు అనవసరం, దాని జోలికి పోవద్దన్నాడు. దాని జోలికి పోవద్దన్నాడు. పోయారు. ఒక అమ్మంట పిల్లోడిని పిలిచి, ఒరే నాయనా, నేను పొలం వెళ్తున్నాను, ఇదిగో ఆ గంప ఉంది కదా, దాన్ని మాత్రం తెరవబాకు అని చెప్పిందంట. సరేనమ్మా, తెరవను అన్నాడంట. వాళ్ళమ్మ అంత రాయి తీసుకొని ఆ గంప బోర్లించి దాని మీద పెట్టేసి వెళ్ళిపోయిందట. వీడికి అదే బిగుతుంది, ఏముంది గంప కింద, గంప కింద ఏముండి ఉండాలి, ఎందుకు వద్దంది అమ్మ, ఎందుకు వద్దంది అని ఇక చేయి దగ్గరకు వెళ్ళగానే వాళ్ళ అమ్మ చెప్పిన మాట గుర్తు, రేయ్ దీన్ని తీసి చూడవద్దు, ఈ గంప కింద ఏముందో నువ్వు చూడొద్దు అందట. మధ్యాహ్నం దాకా కంట్రోల్ చేసుకున్నాడు. సాయంకాలం 3-4 సమయంలో తట్టుకోలేక అదేముందో చూడాలని తీసి చూడనే చూశాడంట. ఏమీ లేదంట, ఆ గంప కింద ఏమీ లేదంట. వాళ్ళమ్మ పొలం నుంచి వచ్చింది. వచ్చాక అడుగుతున్నాడు, ఏమ్మా గంప కింద ఏమీ లేదుగా అన్నాడట. ఏమీ లేదన్న సంగతి నాకు తెలుసురా అన్నట. మరి నువ్వు ఎందుకు తీయొద్దు? అసలు నువ్వు తీయకుండా ఉంటావో లేదో చూద్దామని, అసలు నువ్వు తీయకుండా ఉంటావో లేదో చూద్దామని అందుకని తీశాను, చెప్పాను. నువ్వు తీయనే తీసావు, నా మాటకు విధేయుడు అయ్యావు. గంప కింద ఏమి లేదన్న సంగతి నాకు తెలుసు, దానికి నువ్వు చూసి చెప్పాలా ఏంటి నాకు? దేవుడు తినవద్దన్నాడు, దేవుడు తినవద్దు అని చెప్పాడు. దేవుడు తినవద్దన్నప్పుడు దాన్ని ఏం చేయాలి? మనం తినకూడదు. ఆ చెట్టు పేరు మనకు అనవసరం, ఆ పండు పేరు అవసరం, కానీ దేవుడు ఒక పేరు పెట్టాడు. అది మంచి చెడ్డల తెలివినిచ్చేటటువంటి చెట్టు. ఆ పండు తింటే మనకేం కలుగుతుంది? ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది. మంచిదేగా అమ్మది. ఏది మంచో ఏది చెడో మనకు తెలియొద్దా? తెలియాలా వద్దా? తెలియాలి. మరి తెలియాలంటే ఆ పండు ఏం చేయాలి? తినాలి. మరి తినాలంటే దేవుడు ఒప్పుకోవాలి. ఎందుకని ఒప్పుకోలేదు ఆయన? ఎందుకని ఒప్పుకోలేదు? మీరే అన్నారు. అది ఆ పండు తినటం వల్ల ఏం జరుగుతుందట? ఏది మంచో ఏది చెడో, ఏది తీపో, ఏది చేదో, ఏది వెలుగో, ఏది చీకటో, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నీతో, ఏది దుర్నీతో, ఏది అబద్ధమో, ఏది అబద్ధము కానిదో తెలుసుద్ది మనకు. మరి మనకు తెలియొద్దా? ఏది మంచో ఏది చెడో మనం తెలుసుకోవద్దా? దేవుడు వద్దన్నాడు. ఎందుకని? ఏది మంచో ఏది చెడో తెలుసుకోకూడదన్న ఆయన ఉద్దేశం కాదు, కానీ మొత్తానికి ఆ పండు తినొద్దన్నాడు. ఎందుకు తినొద్దన్నాడు? ఆ పండు తినటం వల్ల ఏం జరుగుతుంది? మంచి చెడులు తెలుస్తాయి. మంచి చెడులు మనం తెలుసుకోవద్దా? తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఆ పండు తినాలి కదా. తినాలంటే దేవుడు ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోవాలా? మరి ఎంతకాలం మంచి చెడు తెలుసుకోకుండా ఉంటాం? దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఆ పండు తినటం ద్వారా మంచేదో చెడేదో తెలుస్తుంది, కానీ ఆ పండు తినటం ద్వారా మంచి మాత్రం చేయటానికి అందులో శక్తి లేదు. చెడును ద్వేషించటానికి శక్తి లేదు అందులో. అందుచేత దాన్ని తినొద్దన్నాడు. ఇప్పుడు చాలామందికి తెలియదు అబద్ధం ఆడటం తప్పని. అబద్ధం ఆడటం తప్పన్న సంగతి తెలీదా? తెలుసు. అయినా అబద్ధం ఆడతామా లేదా? ఆడతాం. ఎందుకు? ఆడలేకుండా ఉండలేకపోతున్నాం. మద్యపానం సేవించేవాడిని, ఒరే నాయన మద్యపానం చేయకరా, ఇది పానం చేయకరా అంటే కాసేపు కూర్చొని ఏడుస్తాడు.
చాలా పొరపాటు చేస్తున్నాను పాస్టర్ గారు, నా కుటుంబం అదిరిపోయింది, ఇబ్బంది పడైపోయింది, అణిగిపోయింది, అణగారిపోయింది నా కుటుంబం నా దుర్వ్యసనం వల్ల, నా కోసం ప్రార్థన చేయండి అని కన్నీరు గార్చి సాయంత్రానికి మళ్ళటే పోతాడు. ఏమయ్యా, ఎందుకంటే ఉండలేకపోతున్నాను. అది తప్ప రైటా, అది తప్ప రైటా అని తాగిన ఆయన అడిగితే ఆయన చెప్తాడు, తప్పేనయ్యా, తప్పే. మరి ఎందుకు చేస్తున్నావు? చెయ్యలేకుండా ఉండలేకపోతున్నాను, అందుకు తినొద్దన్నాడు ఆ పండు. ఆదాము తిన్నాడు, తిప్పలు తీసుకొచ్చి పెట్టనే పెట్టేశాడు. ఇప్పుడు మనకు అన్నీ మంచి తెలుసు. మంచి ఎందుకు తెలిసిందంటే మనకి ఎదుటి మనుషులకు నీతులు చెప్పడానికి తెలిసింది మనకు మంచి. మనం మంచి కలిగి ఉండటానికి మనకు మంచి తెలియలా. ఎదుటి వారికి నీతులు చెప్పేందుకు కదా మనం నీతులు సంపాదించింది, అవునా కదా? దేవుని బిడ్డలారా బాగా గమనించాలి. మనము ఎదుటి మనుషుకు చాలా తేలికగా నీతి చెప్తాం, కానీ మన దగ్గరకు వచ్చేపాటికి ఆ నీతిని మనం కలిగి ఉండలేం, మనము కలిగి ఉండలేము. బాగా గమనించాలి. ఎందుకంటే ఆ పండులో ఉన్నది అది. ఆ పండులో మంచి చేయటానికి శక్తి లేదు, చెడును చేయకుండా ఉండడానికి శక్తి లేదు. ఈ కారణం చేత పౌలు అన్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుంచి నన్నెవరు తప్పిస్తారు, ఎవడు విరిపిస్తారు? నేను ఏదైతే మేలు చేద్దాం అనుకున్నానో దాన్ని చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదనుకున్నానో దాన్నే చేస్తున్నాను. నేను చేయకూడని కీడును చేస్తున్న నేను, నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. మనకు కూడా మంచి తెలుసండి, కానీ వేకువని లేచి ప్రార్థన చేయటం మంచిదా కాదా? కానీ చేస్తామా? మంచే కానీ చేసే శక్తి మాత్రం లేదు. బైబిల్ గ్రంథం చదవటం మంచిదా కాదా? కానీ మంచిదే కానీ చేయలేం, చదవలేం. సీరియల్ చూడటం మంచిదా కాదా? సీరియల్ చూడటం, అది కూడా వాడుకు చొప్పున ఈ వరుసగా అడుగు మంచి చెప్తున్నాడు అని ఇది కూడా మంచిది అనేసినట్టున్నారు. సీరియల్ చూడటం మంచిదా కాదా? కాదు, కానీ దాన్ని చూడకుండా ఉండలేకపోతున్నాం. అల్లాడిపోతున్నారు సీరియల్కి. స్త్రీల కోసమే ఇప్పుడు సీరియళ్ళన్నీ, మహిళామ తల్లుల కోసమే. మహిళలు మెచ్చిన ఏ పోస్టర్ మీద చూసినా మహిళా లోకం మెచ్చినంటే మహిళలే వస్తే కానీ అది హిట్టు, మహిళలు రాకపోతే ఫట్టే, అవునా కాదా? నేను చాలా సంవత్సరాల క్రిందట ఒక ఊరిలో మీటింగ్ పూర్తి చేసి బస్సులో ప్రయాణమై వస్తున్నాను. బస్సు నిజాంపట్నం నుంచి, గుంటూరు జిల్లా నిజాంపట్నం నుంచి పొన్నూరు వచ్చింది బస్సు. పొన్నూరు వచ్చేపాటికి తెల్లవారుజాము బయలుదేరాం. 6 ఆ ప్రాంతానికి బస్సు పొన్నూరు వచ్చేసింది. 2-3 స్త్రీలు ఎక్కారు ఆ బస్సులో. ఎక్కి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు, నాకు మా అమ్మ వయసు వాళ్ళది, పెద్దవారు. వాళ్ళు ముందు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నేను కాస్త నిద్ర కళ్ళతో అట్లాగప్పుడే కాస్త మెలకు వచ్చింది, లేచి చూశాను. పొన్నూరు వచ్చిందా బస్సు అనుకున్నాను. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అవును, ఏమైంది, చచ్చిపోయిందా అనుకుంటున్నారు. ఒరే బాబు, ఏంది పాపం పొద్దున్నే సాగు కబురైంది, వీళ్ళకి ఎవరో బంధువులు ఎవరో పోయారేమో అనుకుంటున్నా. కాసేపటికి అవును చచ్చిపోయినప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా ఉందా అక్కడ, వాళ్ళ కూతురు వచ్చిందా అని. చచ్చిపోయినప్పుడు వాళ్ళ భాష వేరుగా ఉంటుంది కదా, ఇదేంటి చచ్చిపోయినాక వీళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్నారు ఏమిటా అని నేను ఉండలేక అడిగా, అమ్మా ఎవరమ్మా చనిపోయింది అన్నాను. సీరియల్లో లేయ్యా అంటుంది. సీరియల్లో లేయ్యా అంది. సీరియల్లో చచ్చిపోయింది సీరియస్గా చెప్పుకుంటున్నారా? ఏమి సీరియల్ అమ్మా అది అని. దాని పేరు మనకెందుకులే. చూసారా ఎంత. పోయిన ఆదివారం వాక్యం ఏం చెప్పారమ్మా, నేను రాలేకపోయానమ్మా, కాస్త పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారో కాస్త చెప్పమ్మా అని ఏనాడని అడిగారా? ఏం వచ్చే ఆదివారం కూడా చెప్తాడుగా, పోయిన ఆదివారం చెప్పకపోతే వచ్చే వారం చెప్పడేంటి?
అదే పాస్టర్ గారుగా, పెద్ద మనకు బాధ ఏమి లేదు. ఇంకా బైబిల్లో చాలామంది తెలుసుకోవాల్సింది. అవునా కాదా? ఇదంతా మన వైఖరా కాదా? నేను ఆఫ్రికా ఖండం వాళ్ళ గురించి కాదు మాట్లాడుతుంది, ఆంధ్ర వాళ్ళ గురించి. దేవుని బిడ్డలారా, మనము ఏది మేలు చేద్దామనుకున్నామో అది చేయలేకపోతున్నాం. ఏది మంచిది అనుకుంటున్నామో అది చేద్దామనుకొని తీర్మానం చేస్తున్నాం, కానీ చేయలేకపోతున్నాం. ఈ పని ఇక చేయటానికి వీల్లేదు అని భీష్మించి కూర్చుందాం అనుకుంటున్నాం, కానీ మన వలన కావటంలా. ఇది అందరి సాక్ష్యం. ఏ ఒక్కరు ఈ సాక్ష్యం నాది కాదన్నా అంతకంటే పెద్ద అత్యుత్తమ అబద్ధం ఇంకొకటి లేదు. వాళ్ళని ఖచ్చితంగా సన్మానం చేయొచ్చు అంతర్జాతీయ అబద్ధికునిగా. అర్థమైందా? దేవుని బిడ్డారా, ఆ పండు ఈ కారణం చేత తినొద్దన్నాడు. సరే, అంశంలోనికి వస్తున్నాను. ఇంతకు వారి కన్నులు ఏమైనాయి? వారి కన్నులు ఏమైనాయి పండు తిన్నప్పుడు? పండు తినకముందు వారి కన్నులు తెరిచి ఉండేటప్పుడు మరి తెరవబడిందని రాయకూడదుగా. అప్పుడు తెరిచే ఉన్నాయి, ఇప్పుడు మరి ఇంకొకసారి తెరవబడ్డాయి అంటారా? నో. ఏదో జరిగింది. దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. మీరు లేఖనాన్ని బాగా గమనించాలి. అంత్య దినాలలో దేవుని వాక్యము మనల్ని కాపాడుతుంది. అంత్య దినాల్లో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాళ్ళు విశ్వాస జీవితంలో స్థిరులై ఉంటారు. దేవుని వాక్యమే అంతిమం సంఘానికి. ఇక మిగిలినవన్నీ కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ. వాక్యం అనేది అల్టిమేట్. దానికంటే మించింది ఇంకొకటి లేదు. వాక్యం పట్ల ఆసక్తి సంపాదించండి, వాక్యాన్ని ధ్యానం చేయండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు దేవా నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మనను పాపం చేయకుండా కాపాడేది దేవుని వాక్యం. వాక్యం ఎవరి హృదయములో అయితే ఉంటుందో వారు పాపం చేయలేరు వారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు కన్నుల దగ్గరకు వస్తున్నాను నేను. ఆదాముకు అసలు కళ్ళు ఉన్నాయా లేవా? ఆదామును దేవుడు ఎంత చక్కగా సృష్టిస్తే, ఎంత ఆదాం కంటే చక్కన పురుషుడు మనకు భూమి మీద కనపడడు. యేసు ప్రభువు పక్కన పెడితే ఆయన కంటే సుందరుడు ఎవరు మనకి? ఆయన ధవళ వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 బహుశ్రేష్ఠుడాతండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, అవలీలగానతని గురుతింప. దేవుని బిడ్డలారా, నాయనా వచ్చావు కదా, నువ్వు వస్తే ఇంకా నాకు చాలా సంతోషం. జీ మైండర్ పట్టుకున్నాను సరే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విసుగున్నోళ్ళు చెప్పండి హల్లెలూయా. విసుగున్నోళ్ళు చెప్పండి హల్లెలూయా. రెండోసారి కూడా చెప్పారు. విసుగుగా ఉన్నవాళ్ళు స్తోత్రం చెప్పమన్నా. మీరు అందరూ చాలా ఉజ్జీవంగా చెప్పారు నాకు స్తోత్రం. నేను ఈ మధ్య దాచేపల్లి, గురజాల దగ్గర దాచేపల్లిలో మీటింగ్ చేయడానికి వెళ్ళాను. రాత్రి 12:15 ఇచ్చారు వాక్యం చెప్పమని. రాత్రి 12:15 నేను అన్నాను, అయ్యగారు వదిలేయ్యా, ఇంకా ముగిచ్చేయండి, పంపించేయండి. పాపం వాళ్ళు మనుషులు, మనం వాళ్ళ సహనాన్ని ఇట్లా పరీక్షించొద్దంటే, కాదయ్యా కొద్దిసేపు అన్న చెప్పండి అన్నాడు. ఏం చెప్పమంటే వాళ్ళందరూ నిద్ర కళ్ళతో ఉన్నారు, ఏం చెప్పాను నేను? నిద్రపోకూడదని చెప్పి కూర్చుంటాలే అన్నా.
అంటే సరే నిలవబడి చెప్పా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క 15 నిమిషాలు వాక్యం చెప్తాను, ఇష్టం ఉన్నోళ్ళు స్తోత్రం చెప్పండి అన్న. గట్టిగా చెప్పారు. అరగంట సేపు చెప్తాను, ఇష్టం ఉన్నోళ్ళు స్తోత్రం చెప్పండి అన్న. ఇంకా గట్టిగా చెప్పారు. గంట సేపు చెప్తా, ఇష్టం ఉన్నోళ్ళు స్తోత్రం చెప్పండి అంటే ఇంకా గట్టిగా చెప్పారు. ఇంకా చాలే ఆపు అన్నోడు స్తోత్రం చెప్పండి అన్న, ఇంకా గట్టిగా చెప్పారు. ఇంక చాలే ఆపు అన్నోడు స్తోత్రం చెప్పండి అంటే గట్టిగా చెప్పారు. నాకు ఫ్యూజులు పోయినాయి. ఓరి అటు స్తోత్రం చెప్పి 4 గడుచుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఉజ్జీవంగా స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. యాడ్ నుంచి వచ్చామండి మనం ఈ ప్రాంతానికి. ఆయన చక్కనివాడు, యేసయ్య కంటే అందగాడు ఇంకొకడు. అక్కడి నుంచి వచ్చే ఈ ఊరు, గుంటూరు నుంచి వచ్చానంటారేమో మీరు. ఎక్కడి నుంచి వచ్చాను అనగానే గుంటూరు నుంచి వచ్చారండి. గుంటూరు కాదు నాయన. మనము ఆయన ఆదాముకు కళ్ళుండి సృష్టించబడ్డాడు, కళ్ళు లేకుండా చేయబడ్డాడని వచ్చి, ఆయన సుందరుడు కాబట్టి ఆయన చేసే ప్రతి పని కూడా సుందరంగానే ఉంటుంది. ఆయన చక్కటాయన కాబట్టి ఆయన చేసే పనులన్నీ చక్కగానే ఉంటాయి. ఆయన చక్కటాయనే తయారు చేస్తాడు, కళ్ళు లేని ఆయన చేస్తాడా? లేదు కదా. ఆదాముకు చాలా చక్కని నేత్రాలు, మనందరికంటే మంచి నేత్రాలు. ఆ నేత్రాలున్న ఆయన మరి కళ్ళు తెరవబట్టవేది నాకు అర్థం కాల. నువ్వు ఎంత దూరం పోయినా చివరికి ఈ కళ్ళ దగ్గరికే వచ్చేటట్టున్నావు కదా నాయన. భోజన సమయాన్ని అయ్యేదాకా కూడా నువ్వు కళ్ళ దగ్గరే తిరుగుతుంటావు. అప్పుడు వారి కన్నులు తెరవబడెను. నిజంగా కన్నులు తెరవబడితే 119వ కీర్తనలో దావీదు భక్తుడు ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. దేవా, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్టు. 18వ వచనం చదవండి. 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్టు నా కన్నులు తెరువుము, నా కన్నులు తెరువుము, నా కన్నులు తెరువుము. దేవుని బిడ్డారా, దావీదు భక్తుడు మరలా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా కళ్ళు తెరువయ్యా, నా కళ్ళు తెరువయ్యా, నా కన్నులు తెరువయ్యా. దేని కొరకు నీ కన్ను తెరవాలి దావీదు? నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు నేను స్పష్టముగా చూచున్నట్టు నా కన్నులు తెరువుమయ్యా, నా కన్నులు తెరువు నాయనా. అయ్యా నా కన్నులు తెరువయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో నా కన్నులు తెరువుమయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దావీదు కన్నులు మూయబడి ఉన్నాయా? దావీదు సమూయేలు గ్రంథంలో దావీదు యొక్క నేత్రములను గురించి వర్ణించబడింది. చక్కని నేత్రములు గలవాడు, ఎర్రనివాడు, చక్కని నేత్రములు గలవాడు అని లేఖనంలో స్పష్టంగా వ్రాయబడింది. మనం చదువుతాం సమూయేలు గ్రంథంలో. మరి అలాంటప్పుడు దావీదు నా కళ్ళు తెరువయ్యా అని ప్రార్థన చేయటం ఏంటండి? దావీదు కన్నులుండి ప్రార్థన చేశాడా, కన్నులు లేక ప్రార్థన చేశాడా? నా కన్నులు తెరువని. కన్నులుండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏంటి దావీదు అట్లా ప్రార్థన చేస్తావు? నీ కళ్ళు ఉన్నాయి కదా, తెరవబడే ఉన్నాయి కదా, నువ్వేం చూస్తున్నావు ఇప్పటిదాకా? సమాజంలో ఉన్న వ్యక్తులను చూడటం లేదా? నీ స్నేహితులను చూడటం లేదా? సమాజంలో ఉన్న పరిస్థితులను గమనించటం లేదా? నేత్రంతో చూచి మరలా కన్ను తెరువని ప్రార్థన చేస్తావేంటి దావీదు అని అనాల్సింది దేవుడు. అలా అనలేదు. అనకుండా ఆ ప్రార్థన అంగీకరించాడు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? కళ్ళు తెరవబడ్డాయని సంతోషంగా ఉందామా? కన్నులు తెరవబడాలని ప్రార్థన చేద్దామా?
జవాబు చెప్పాలమ్మా. ఆదాము కన్నులు అవ్వ కన్నులు తెరవబడ్డాయని వాక్యంలో రాయబడి ఉంది. ఆదికాండం 3:7. వారి కన్నులు తెరవబడ్డాయి. తెరవబడిన తరువాత పుట్టిన వ్యక్తే కదా దావీదు. మరి ఇప్పుడు దావీదు ప్రార్థన చేస్తాడేంటి? నా కళ్ళు తెరువయ్యా, నా కళ్ళు తెరువయ్యా. దేవుని బిడ్డలారా, ఏది రైట్ అందాం? కన్నులు తెరవబడాలన్న ప్రార్థన చేయాలా మనము, లేక ఆదాము మన పితరులు, మన ఆది పితరులైన ఆదాము హవ్వలు కళ్ళు తెరవబడ్డాయి కాబట్టి సంతోషిద్దామా? ఏం చేయాలి ఇప్పుడు? ఈ రెండు లేఖనాలను ప్రక్కన పెట్టి చూడాలి మనం. ఈ రెండు లేఖనాలను ప్రక్క పెట్టి చూస్తే అప్పుడు మనం గ్రహించే సంగతి ఏమిటి, ప్రభు మనకు నేర్పించే సంగతి ఏమిటి? కన్నులు తెరవబడ్డాయన్న రైటా? దేవుని బిడ్డలారా, ఇక చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. వాస్తవ సంగతి ఏమిటంటే, ఏదెను తోటలో వీరు సంచరిస్తూ ఉండగా ప్రతిరోజు ప్రభు సన్నిధిని అనుభవిస్తూ ఉన్నారు. వారు ఓ పండును, మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని మాత్రం తినకూడదని వారు ఆజ్ఞాపించబడ్డారు. అది తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. మళ్ళీ ఆ చెట్టు తీసుకొచ్చి, మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి తినకూడని ఆ చెట్టును తీసుకొచ్చి అక్కడ పెట్టాడు, దూరంగా పెట్టాడు. అవునా? ఎవ్వరికి కనబడకుండా, ఎవ్వరికి అందకుండా. ఏమ్మా, అది ఎక్కడ పెట్టాడు ఆ చెట్టు? తోట మధ్యలో. ఇటు నుంచి ఒక వైర్ వేశాను, ఆ వైర్ కాస్త లీకేజెస్ ఉన్నాయి. అమ్మ, అది అంటుకోకుండా షాక్ కొడుతుందని చెప్పాను. షాక్ కొట్టిద్దని నేను గ్రహించినప్పుడు, నేను తెలుసుకున్నప్పుడు ఆ వైర్ని అందకుండా పెట్టేస్తా. అవునా? అది నీవు అంటుకోకుండా ఉండాలి అని నేను గనక భావించినట్లయితే ఆ వైర్ని అసలు నీకు అంటకుండానే పెట్టేస్తా. మరి అట్టప్పుడు తినవద్దని చెప్పింది తోట మధ్యలో పెట్టడం ఏంటమ్మా? తినవద్దు అని చెప్పిన చెట్టును తీసుకొచ్చి తోట మధ్యలో పెట్టి న్యాయమేనా? ఆ పండు తినొద్దు అని చెప్పడం న్యాయమేనా? తినొద్దని దాన్ని తీసుకొచ్చి దూరంగా పెట్టు, అందకుండా పెట్టు, మేము సంతోషిస్తాం కదా. ఆయన తల్లి ప్రేమ కంటే గొప్పది కదా ఆయన ప్రేమ. తండ్రి ప్రేమ కంటే గొప్పది కదా. భూలోకంలో ఉన్న తల్లే బిడ్డ అంటుకోకూడని వస్తువు ఏదన్నా ఉంటే దాన్ని తీసుకెళ్ళి దూరంగా పెడుతుంది. మరి అలాంటప్పుడు తల్లి ప్రేమ, తండ్రి ప్రేమను మించిన ప్రేమ కలిగిన దేవుడు ఆ చెట్టు తోట మధ్యలో పెట్టడం ఏమిటి? ఆ తోట మధ్యలో ఈ ఒక్కటే కాదు, జీవ వృక్ష ఫలాన్ని కూడా అక్కడ పెట్టాడు. మరి దాని జోలికి ఎందుకు పోలేదు వీళ్ళు? చాలా సంవత్సరాలు ఉన్నారు కదా తోటలో. ముందు పండు తిన్నోళ్ళు ఎవరు? ఆదాం తిందా, అవ్వ తిన్నాడా? ఆదాం తిన్నాక అవ్వకిచ్చాడా? ముందు అవే. ఆదాము దగ్గరకు ఆ పండు తిని తీసుకొని వచ్చింది, ఆదాముకు చూపెట్టింది. అయ్యా, ఇదిగో అది నువ్వు తినందని. ఏ పండు ఇది? అదే తినవద్దని చెప్పిందే ఆ పండు, మంచి చెట్లు తెలివినిచ్చేటి ఆ చెట్టేనా? అవును. అయ్యో, తినొద్దని చెప్పాడు కదా. చెప్పాడా? తిన్నాను నేను. అవునా? రాని నీ పని చెప్తా అని అనాల్సింది ఆయన. ఆయన కూడా ఏం చేశాడు? ఆయనకు తెలియదా తినకూడదని? ఆయనకి తెలుసో లేదో కానీ మీకు మాత్రం బాగా తెలిసిపోయింది. తినాలా తినకూడదన్న సంగతి మాత్రం మీకు బాగా తెలుసు. తినాలా తినకూడదా? తినకూడదు. కానీ ఆదాం తిన్నాడా తినలేదా? మనకున్న తెలివి ఆయనకు ఉందా లేదా? ఆదాము తెలిసి తిన్నాడు. ఆమె తిన్నప్పుడు ఆమెను దండించలా. ఎందుకో తెలుసా దేవుని బిడ్డారా? ఈ ఆదాము తెలిసి ఆమె తిన్న పండు తిన్నట్టు కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో తెలిసి ఆ పాత్రలోది తాగాలి. అందుచేత ఈ ఆదాముకు నెరవేర్పుగా కడపటి ఆదాము ఆ కార్యం జరిగించాల్సి వచ్చింది. ఆదాముకు తెలిసి, ఆదాము ఎందుకు ఆ పండు తిన్నాడంటే ఆమె మీద ప్రేమ. ఒకవేళ నిన్నొక్కదాన్ని వెళ్ళగొడితే నేను ఎట్టుంటాను,
మన ఇద్దరం వెళ్ళిపోదాం అని తినేసాడు. గెత్సెమనే తోటలో పాత్రలో, తండ్రి సాధ్యమైతే ఈ పాత్ర నా యుద్ధ నుంచి తప్పించన్నాడు. ఆ పాత్రలో అంతా అశుద్ధం ఉంది, లోకంలో ఉన్న పాపం అంతా ఆ పాత్రలో పోయబడి ఉంది. దాన్ని తాగకూడదు, తాగటానికి ఆయనకి ఇష్టం లేదు, మనస్సు లేదు. ఎందుకంటే పాపమెరుగని పరిశుద్ధుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు, నిందారహితుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టే ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు. ప్రభుకు స్తోత్రం. మరి ఆ ప్రధాన యాజకుడు తెలిసి పాత్రలో తాగాడు. ఎందుకు తెలుసా? ఆయన సంఘమును ప్రేమించి, మన మీద ఉన్న ప్రేమ కొద్దీ ఆయన తాగాడు. అవ్వమ్మ మీద ఉన్న ప్రేమ కొద్దీ ఆదాము పండు తిన్నాడు. అది పోలిక. అర్థమైన వాళ్ళు స్తోత్రం అర్థం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఇద్దరు కళ్ళు ఏమైపోయినాయి? నువ్వు ఎటు పోయినా కళ్ళ దగ్గరకే వస్తున్నావు కదా నాయన. నువ్వు కళ్ళు విడిచిపెట్టట్లేవు ఈరోజు నీవు. అవును, విడిచిపెట్టను. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటే ఏంటి? సమయానికి భోజనం చేయమనా? ఏమ్మా, సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటే సమయానికి భోజనం చేయమనా? పంచ జ్ఞానేంద్రియములలో అసలైన జ్ఞానేంద్రియం నేత్రం, ప్రధానమైన జ్ఞానేంద్రియము నేత్రం అని కదా మీకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, చెప్తున్నాను. ఏదెను తోటలో ఆదాము అవ్వలు ఎప్పుడైతే తినకూడదని ఆజ్ఞాపించిన ఆ వృక్ష ఫలాన్ని తిన్నారో అప్పుడు రెండు జరిగినాయి. ఒకటి, ఒక కన్నేమో మూయబడింది, ఇంకొక కన్ను తెరవబడింది. బైబిల్లో ఉందా సంగతి? ఉంది, చూపిస్తా. అప్పటిదాకా దేవుణ్ణి చూచే కన్నుంది వారికి, ఆ కన్ను పోయింది, ఇంకొక కన్ను తెరవబడింది. ఆ కన్ను లోకాన్ని చూచే కన్ను, పాపాన్ని చూచే కన్ను తెరవబడింది. ఈ కన్ను ఎప్పుడు పాపానికే ఆకర్షించబడుద్దు కానీ పవిత్రతకు ఆకర్షించబడదు ఈ కన్ను. ఎందుకంటే ఏదెను తోటలో పండు తిన్న తర్వాత తెరవబడిన కన్ను ఇది. ఇప్పుడు దావీదు ఏం గమనించాడంటే, ఈ కన్ను దేవుని వాక్యాన్ని చదవలేకపోతుంది, ఈ కన్ను దేవుని సత్యాన్ని గ్రహించలేకపోతుంది. కాబట్టి దేవా, ఈ కన్ను మూసి నాకు నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతి చూచున్నట్టుగా నా కన్ను తెరువయ్యా అని ప్రార్థన చేశాడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనకు దేవుని వాక్యాన్ని చూచే కన్ను తెరవాలి అంటే దేవుడు లోకాన్ని చూచే కన్ను ఏం కావాలి? మూయబడాలి. ఏదెను తోటలో పండు తిన్న తరువాత తెరవబడిన కన్నేదో తెలుసా? లోకాన్ని చూసే కన్ను తెరవబడింది. అప్పటిదాకా మరి ఏం చూశారు వాళ్ళు? దేవుణ్ణి చూసే కన్ను. అది ఆ కన్ను పోయింది. మనకు కూడా దేవుణ్ణి చూసే కన్ను లేదు. ఈ కారణం చేతనే అనేక మంది భక్తులు రాశారు, ప్రభు యేసు నా రక్షక ఒసగు కన్నులు నాకు నిరతంబు నేను చూడ. యేసయ్యా, నిన్ను చూసే కన్ను అయ్యా, నాకు నిన్ను చూసే కన్ను అయ్యా. నేను ఈ మధ్య ఓ పాట రాశాను. ఆ పాటలో చరణంలో రాశాను, పాపపు పోరాలతో నిండిన కన్నును. గమనించారా? పాపపు పోరాలతో నిండిన కన్నును పాలతో కడిగిన కన్నుగా చేయుము. పాపపు పొరలతో నిండిన కన్నును వాక్యమనే పాలతో కడిగిన కన్నుగా చెయ్యి. నిరతము నిన్నే చూచెడి కన్నును, నిరతము నిన్నే
రాకడి కన్నును ఎన్నడు పొందేదను స్వామి, ఎన్నడు పొందేదను. ఈ కన్ను ఎప్పుడు లోకం వైపు ఆకర్షించబడటం చూసి గుండె గాయమైపోతుంది. ఇదేమో జరగకూడదు అనుకుంటున్నాను, జరిగిపోతుంది. ఈ పొరలు రాలిపోయి వాక్యమనే పాలతో కన్ను కడగబడి ఎప్పుడు యేసునే చూచే కన్ను ఎప్పుడు పొందుతాను నేను అని రాసుకున్నాను నేను. ఎప్పుడు మోసం చేస్తుంది ఈ కన్ను, ఎప్పుడు మోసం చేస్తూ ఉంది, దుఃఖం కలుగుతూ ఉంది. నేత్రాన్ని జయించేది ఎట్లా, ఈ పాపాన్ని జయించేది ఎట్లా? తేలికగా మురికంటిస్తుంది కన్ను, తేలికగా మురికంటిస్తుంది దేహానికి కన్ను. యేసయ్యా లోకాన్ని చూసే కన్ను, యేసుని చూసే కన్ను కానప్పుడు అది పెద్దల ఆర్ఆర్కే మూర్తి గారు చక్కగా అన్నాడు, నిన్ను చూసే కన్ను లేకపోతే ఈ కన్ను ఉంటే ఎంత పోతే ఎంత అన్నాడు. కన్నలేని కన్నులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడమన. నేను అనుకున్నాను ఈ పాట మూర్తి గారు ఎందుకు రాశాడా అనుకున్నా. ఏ ట్రైన్ ఎక్కినా ఈ పాట పాడుకుంటూ వస్తున్నారు. నేత్రాలు లేని వాళ్ళు ప్రతి వాళ్ళు ఇదే పాట పాడుకుంటూ భిక్షాటన చేస్తున్నారు. నాకు బాధ అనిపించింది మూర్తి గారి పాట ఎంత హిట్ అయిపోయిందని. కాస్త ఎదిగి నాకు అర్థమైంది అది వాళ్ళ కోసం కాదు, నాబోటోళ్ళ కోసం రాసిన పాట అని. దేవునికి స్తోత్రం. అభ్యంతరపరచేటి కన్ను కలిగి అగ్నిలో మండే కన్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన కన్నులు లోకాన్ని చూసే కన్ను ఇప్పుడు మనకుంది, ప్రభువుని చూసే కన్ను లేదు. ఇప్పుడు మనం కలిగి ఉన్న కన్ను పాపాన్ని చూడటానికి ఇష్టపడే కన్ను, పరిశుద్ధతను చూడటానికి ఇష్టపడని కన్ను. ఇప్పుడు ఈ కన్ను తెరవబడాలంటే ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ఆక్రందించాలి, ఉపవాసం ఉండి హృదయాన్ని తెరిచి, వస్త్రాన్ని కాదు హృదయాన్ని చింపుకొని ప్రార్థన చేయాలి. దేనికోసం? దేనికోసం ఉపవాసం ఉండే? దేనికోసం ఉపవాసం ఉండే? దేనికోసం? ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం కానే కాదు, వీటి కోసం ఉపవాసం ఉండాలా? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే చాలు, అవన్నీ వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే చాలు, అన్నీ మనకు వచ్చేస్తాయి. దేవుని బిడ్డలారా, మనకు కావాల్సింది ఉపవాస దినాన మనము ఆక్రందించాల్సింది పరిశుద్ధత కోసం. పరిశుద్ధత కోసం సంఘం పరిశుద్ధపరచబడాలి. అగ్నిలో నుండి తీయబడిన కొరివి అగ్నిలో పుటము వేయబడ్డట్టుగా విశ్వాసము పుటము వేయబడాలి, పవిత్రపరచబడాలి, పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఈ కన్ను మూయబడాలి, ఈ కన్ను మూయబడాలి. దేవుని దర్శనం నీకు కావాలి అంటే, దేవుని దర్శనం నీకు కావాలి అంటే ఈ కంటికి రానే రాదు, రాదు. సంఖ్యాకాండంలోనికి రండి, మీకు స్పష్టంగా లేఖనాన్ని చూపిస్తాను. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 3వ వచనం చదవండి. బెయోరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి చదవమ్మా. అమ్మా 3వ వచనం నాన్న. అవునమ్మా. కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త. అతడు పరవశుడై, కన్నులు తెరచిన వాడై
సర్వశక్తుని దర్శనము పొందెను. బాగా గమనించాలి మీరు ఆ వాక్యాన్ని తీసి చూడండి. అలాగే సంఖ్యాకాండం 24:3-4 వచనాలు అలాగే తీసి చూడండి. మీరు ఇంకా బైబిల్ తీయలేదు. కొంచెం వాటర్ మీరందరూ వాక్యాన్ని చూడాలి. సంఖ్యాకాండం 24:3 నేను చదువుతున్నాను. బెయోరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి. కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి అంటే గమనించాల మాటలు. నా బాధ అర్థమవుతుందా మీకు? నా వేదన అర్థమవుతుందా? ఏం అర్థమైంది? మీరు చెప్పిందే అర్థమైంది. అదే ఏమర్థమవుతుంది? అసలు అర్థమవుతుందా? అర్థమవుతుంది. సరే, సంతోషం. 4వ వచనం, దేవవాక్కులను వినిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. ఇప్పుడు మీరు కన్నులు తెరచిన వాడై అన్న దగ్గర ఏముందో చూడండి. అయ్యో, అక్కడ ఏముందో చెప్పాలి. నాకు అక్కడ ఏముందో చెప్పాలి. అమ్మా, నా ఇంక చూడండి అందరూ ఒకసారి. కోపంగా ఉందా నేనంటే? లేదుగా. కన్నులు తెరచిన వాడై ఆ పదం దగ్గర పైన ఏముంది? ఏమన్నా నంబర్ కనపడుతుందా? నంబర్ 1 కనపడుతుంది. ఫుట్ నోట్లో చూస్తే కన్నులు మూసిన వాడై ఉంది. అక్కడేముంది? తెరిచిన వాడై అన్నాడు. కిందేమనుంది? అక్కడ తెరిచినట్ట మూసినట్ట? మరి అక్కడ తెరిచినట్టుందిగా. తెరిచినట్టే, మరి మూల భాషలో మూసినట్టుంది కదా. ఎంత కన్ను తెరవబడ్డట్ట మూయబడ్డట్ట? అతడు కన్నులు మూయబడితే తెరిచినట్టు కాదు, తెరిచినట్టయితే మూసినట్టు కాదు. మరి 2 అర్థాలు ఒకే చోట ధ్వనించేటట్టు చెప్పేశాడు. సర్వశక్తుని యొక్క దర్శనం పొందాలంటే కన్నులు తెరవబడాలన్నాడు, ఫుట్ నోట్లోనే మూయబడాలన్నాడు. తెరవబడాలా మూయబడాలా? అదేమో కానీ నీ ప్రసంగం మాత్రం ఆపబడాలి. ఆయన కళ్ళు తెరిస్తే మనకేమి, తెలియకపోతే మనకేం. కానీ త్వరగా నీ ప్రసంగం నీవు గనక మూసినట్లయితే మేము శ్వాస పొందేదము. ఏం చేద్దాం? ఏం జరిగినట్టమ్మా? ఏం జరిగింది? తెరవబడితే మరి మూయబట్టం అని ఎందుకన్నాడు అక్కడ? మూయబడినాయి బ్రదర్. మూయబడినట్టయితే పై వచనంలో తెరవబట్టం దేనికి? అందుకే కదా మేమంది ప్రసంగం ఆపంది. అటు వస్తేనే ఇటంటివి, ఇటు వస్తేనే అటంటివి. ఎటు పోయేవి మేము? తప్పించుకోవటానికి తావు లేకుండా 2 ప్రక్కల మల్టీవే కర్ఫ్యూ పెడుతుంది. ఎటు పోయినా అటు కర్ఫ్యూ పెడుతుంది. ఇంకెటు వచ్చాము మేము? అందుకే నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పింది. 2 రైటే. కన్నులు మూయబట్టం రైటే, కన్నులు తెరవబట్టం రైటే. ఎట్ట రైటు? సర్వశక్తుని యొక్క దర్శనము నీకు కలగాలి అంటే, సర్వశక్తుని యొక్క దర్శనం నీకు కలగాలంటే ఈ కన్ను మూయబడాలి. ఏదేను తోటలో మూయబడిన కన్ను. అది సంగతి. స్తోత్రం. ఇప్పుడు చెప్పాలి. నేను చెప్పమనకపోతే చెప్పలేరా? నేను స్తోత్రం చెప్పమనకపోతే చెప్పలేరా మీరు? వాక్య వినేటప్పుడు లోపల రక్తం మరుగుతూ ఉండాలి. నీరసంగా ఉండకూడదు. ఉపవాస ప్రార్థనలో, ఉపవాసంలో ఎంత ఫెయిర్గా కనపడతారో. ఉపవాసం ఉన్నప్పుడే చాలా అందంగా ఉంటారు విశ్వాసులు. ఎందుకో తెలుసా? దైవ కళ వస్తుంది ముఖాన. హల్లెలూయా. 40 రాత్రింబగళ్ళు మోషే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మోషే యొక్క ముఖ చర్మం ఏమైపోయింది? ఫెయిర్ అండ్ లవ్లీతో రాసినట్టయిందా? మనం ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తాం, కాసేపే ఉంటుంది, బయటికి రాగానే రాలిపోద్ది. అద్దం ముందు ఉన్నప్పుడే బ్రహ్మాండంగా ఉంటాం, మరిచిపోతాం బయటికి రాగానే. కాస్త చెమట పట్టగానే తొడవంగానే ఒకలాంటి పేరున్న ఇలాగ అంటుకుంటుంది. దానికి అంతా రాలిపోతుంది, ఏమీ ఉండదు.
మోషే ముఖ చర్మం ప్రకాశించినట్టుగా, మోషే ముఖ చర్మం ప్రకాశించినట్టుగా ఉండాలంటే నీవు యేసయ్య సన్నిధిలో ఏం కావాలి? పొదగాలి. స్తోత్రం. పొదగాలి. మోకాళ్ళ మీద పడి పొదగటం అన్నమాట. మోకరించి కన్నీరు గార్చి వస్త్రములుగాక హృదయాన్ని చింపుకొని రోదన చెయ్యాలి. అయ్యా, నాకు నిన్ను చూసే కన్ను కావాలయ్యా, నాకు ఈ కన్ను కావాలయ్యా, నా కన్ను కావాలి యేసయ్యా. ఇంకొక మాట, ఇదే అధ్యాయం 15వ వచనం, 24:15. బెయోరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి. నీకు దేవోక్తి రావాలంటే ఏం కావాలట? నీ కన్నులు తెరచిన అన్న దగ్గర ఏముంది? తెరచిన వానికి అన్న దగ్గర ఏముంది? నంబర్ ఉందని చెప్పాలి. మీరు ఎంత ఉంది? 1 ఉందనాలి. ఆ 1 ఫుట్ నోట్లో ఏముందంటే అప్పుడు చెప్పాలి. ఇన్ని ప్రశ్నలు దాటేసి మీరు అక్కడ ఏముందంటే మూసినానంటారేంటి? అవును, అక్కడేముంది? కన్నులు. ఇప్పుడు మూసాడా తెరిచాడా? 2 చేశాడు. పాపాన్ని చూచే కన్నేమో మూయబడింది, దేవుణ్ణి చూచే కన్నేమో. అందుకని 2 ఒకే చోట వచ్చి చేసి పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ సంగతి చెప్తాను, ఓ సంగతి చెప్పి ముందుకు సాగుతాను. ఓ సంగతి చెప్పి ముగిస్తావా అంటావేమో చూస్తున్నాం గయ్యా. ఇంకా ముందుకు సాగుతావా? సాగింది చాలేదా? ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఎలీషా అనే ఒక ప్రవక్త ఇశ్రాయేలు దేశంలో మగసిరి కలిగిన ప్రవక్త, రోషము కలిగిన ప్రవక్త. సిరియా దేశానికి ఇశ్రాయేలు దేశానికి బద్ధ వైరం, ఒకరికొకరు ఇప్పటికి ఈరోజు కూడా శత్రువులు. సిరియా, ఇశ్రాయేలు ఈ రోజుకి, ఇప్పుడు నేను ప్రసంగం చేసే నాటికి కూడా శత్రు దేశాలు 2. ఆ రోజుల్లో కూడా వాళ్ళ ఇరువురి మధ్య శత్రుత్వమే ఉంది. సిరియా దేశపు రాజు క్యాబినెట్ మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఈరోజు ఇశ్రాయేలీని ఈ మార్గం గుండా వెళ్ళి వాళ్ళ మట్టు పెడదాం అని చెప్పగానే వెంటనే ఇశ్రాయేల్ దేశంలో ఈ దీర్ఘదర్శి అయిన ఎలీషా రాజుని పిలుస్తాడు. ఏ రాజు, ఇలా రా. సిరియా దేశపు రాజు ఇట్లా అంటున్నాడు. నేనేం చెప్పడు, కొంచెం ఆ దారిలో ఉన్న ఇశ్రాయేలు మోకను జాగ్రత్త చేయి అంతే. ఇక ఆయన జాగ్రత్త చేసేవాడు. వాళ్ళు చూస్తే ఏముండేది కాదు. ఈ సిరియా దేశపు రాజుకు అనుమానం వచ్చింది. అరే, మనం 4 గోళ్ల మధ్య చేసే నిర్ణయాలు వాళ్ళకెట్ట తెలుస్తున్నాయి? మనం ఏ నిర్ణయం అయితే చేస్తున్నాం వాళ్ళకి దానికి ముందేసి కూర్చుంటున్నారు. ఎట్లా జరుగుతుంది ఇది? ఎవడో ఇన్ఫార్మర్ ఉన్నాడు మనలో. ఇక్కడ వార్తలు తీసుకెళ్ళి అక్కడ మోసేవాడు ఉన్నాడు ఎవడో అన్నాడు. అంటే అప్పుడు సిరియా దేశపు మంత్రుల్లో ఒకడు అన్నాడు, అయ్యా, ఎవరు లేరటోళ్ళు, కానీ ఒక సంగతి చెప్తా నేను. ఏమీ లేదు, ఇశ్రాయేల్ దేశంలో ఓ ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు ఎలీషా. నీవు ఈ 4 గోడల మధ్యలో నీవు చేస్తున్న నిర్ణయాలన్నీ కూడా ఆయన గదిలో కూర్చొని ఏంటుంటాడు. అవును, నేను ఇక్కడ మాట్లాడే మాట ఆయనకి ఎట్ట వినపడుతున్నాయి? అదంతే వినపడతాయి. అవునా? ఆయన వాళ్ళ రాజుగారికి చెప్పేస్తున్నాడు. రాజుగారి ఇశ్రాయేల్ రాజుకు చెప్తున్నాడు కాబట్టి జాగ్రత్త చేస్తున్నాడు. అవునా? అయితే ఏం చేద్దాం? ఏముంది, ఆ ముసలి ప్రవక్తను బంధించి మన ఇంట్లో పెట్టేస్తే సరిపోయిద్దారు. మరి ఇంకెందుకు ఆలస్యం? కానివ్వండి, వాడిని బంధించండి అని సైన్యాన్ని పంపాడు. ఎలీషా ప్రవక్త లోపల ఇంట్లో ఉన్నాడు. హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. ఆ రోజే కథ పెందలాడు లేచాడు ఈ శిష్యుడు. వీడు రోజు ఆలస్యంగా లెగుతాడు. లేరా, ప్రార్థన చేయండి రా అని లేపాలా. ఈరోజు ఎందుకో ప్రవక్త నిద్రపోతున్నాడు, ఈ శిష్యుడు ముందు లేచాడు. అబ్బో, ఈరోజు మా అయ్యగారి కంటే ముందు లేచాను, ప్రార్థన చేసి శబాష్ అనిపించుకోవాలి, ఈయనకంటే నేను ఒక ఆకు ఎక్కువ ఉన్నట్టుగా కనపడాలని అనుకొని బయటకు వచ్చాడు. బయటకు వచ్చి చూస్తే ఇంటి చుట్టూ చెప్పాలి,
సిరియా సైన్యం ముట్టడి వేసి ఉండగా గుండెలు బాదుకుంటా లోపలికి వెళ్ళాడు. దైవజనుడా, గురువుగారు, అయ్యా 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 మన పని అయిపోయింది, ఈ రోజుతో మన పని అయిపోయింది అయ్యా. ఆయన దోరగా ఒక కన్ను తెరిచి అడిగాడు, ఏమైందిరా, ఏంటి నీ బాధ? ఏంటయ్యా, శత్రువులు చట్టం చుట్టుముడితే భారం లేకుండా అట్ట నిద్రపోతావేందయ్యా నువ్వు? శోధన కాలంలో ప్రార్థనా పరులు ఎక్కువ అవుతారు. అందాక వాళ్ళు ప్రార్థన చేయరు. శోధన వచ్చిన తర్వాత అప్పుడు కడతారు చేతులు. నేను చెప్పనా, సిద్ధపాటు కలిగిన వ్యక్తి రేపు పరీక్షణంగా ఈ రాత్రి ఆదరాబాదరగా చదవడు, హాయిగా నిద్రపోతాడు. ఎలీషా పరిస్థితి కూడా అదే. సంపూర్ణంగా సిద్ధపాటు కలిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం. సిద్ధపాటు లేనివాడు ఏం చేస్తాడు? ఏ ప్రశ్న ముఖ్యం, ఇది ఇంపార్టెంట్, అది ఈఐఎంపియా, ఆవిఐఎంపియా, ఏది అక్కడ ఉంది, ఏ ఐఎంపీ అక్కడ ఉందని ఎత్తుక్కుంటుంటాడు. వాడు అప్పుడే మొదలెట్టాడు చదవటం. ఈ శిష్యుడు అట్టటోడే. మా గురువు గారు చూడండి ఎట్ట నిద్రపోతున్నాడో. నీకు ఒక సంగతి చెప్పిన, శోధన కాలంలో ప్రవక్త ప్రార్థనే చేయడు, హాయిగా నిద్రపోతాడు. తెలుసా మీకు? మనం అనుకుంటాం అంతా శోధన వచ్చిన తర్వాత అప్పుడు ఉపవాస కూటాలు పెట్టి ఈ శోధన వచ్చింది ప్రార్థన చేయండి. ప్రార్థన కాదు, అసలు బ్రహ్మాండంగా రెస్ట్ తీసుకో. అప్పుడు ప్రార్థన చేయటం కాదు, అప్పుడు రెస్టే. ఇప్పుడు అసలు ప్రార్థనే చేయను, నీ మీద ఆధారపడుతున్నా. తన ప్రియులు నిద్రించుచుండగా పూర్తి చేయాలి. ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎలీషా నిద్రపోతా ఉన్నాడు. ఈ ప్రార్థన లేని శిష్యుడు ఏం చేశాడు? ఆ రోజు లేచి ప్రార్థన చేస్తున్నాడు. అమ్మో అమ్మో, సైన్యం ఎట్టుండగా భారం లేని సేవకుడు ఎట్ట నిద్రపోతున్నాడు చూడు అని చెబుతున్నాడు లోకులకి. రేయ్, ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. ఏంటయ్యా అట్ట నిద్రపోవటం ఏంటయ్యా? అటు సైన్యం, శత్రు సైన్యం చుట్టుముట్టింది, ఎట్ట బయటికి వెళ్తాం? ఈరోజు మన పని అయిపోయింది, నిన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను తీసుకెళ్తారు, నీ శిష్యుడైనందుకు నాకు వచ్చిన ఫలం ఇది అని యాష్టపోయాడో ఏం పోయాడో కానీ, ఇట్రారా దగ్గరికి రా అన్నాడు. మోకరించు. ఆయన పండుకొనే వాడి కన్నుగుడ్ల మీద తాకి ప్రార్థన చేశాడు. ప్రభువా, వీడు చూచున్నట్టుగా వీడి కన్నులు తెరు, ఇప్పుడు పోయి చూడరా పో అన్నాడు. పోయి చూస్తే సిరియా సైన్యానికి పైన ఏ సైన్యం? పరలోక సైన్యం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక సైన్యం దిగి వచ్చేసింది. సిరియా సైన్యానికి పైన పరలోకపు సైన్యం ఉంటుంది చూచి, అమ్మో, మా గురువు గారు ఏదో ప్రార్థనా పరుడు కాదనుకున్నాను, కానీ అసలైన తెరవబడిన కన్నులు ఆయనకున్నాయి కాబట్టి నిద్రపోగలిగాడు. అందుకు నిద్రపోయింది ఆయన. తెలుసా? అరే, వాళ్ళు రావటం, నా ఇంటి చుట్టూ ఉండటం, వాళ్ళ మీద నా ప్రభువు నా దూతలు పంపటం, నా కొరకు ఆయన వేల దూతలను దించటం నేను చూశాను రా బాబు. ఆయన పని ఆయన చేసుకుంటాడు, నేను విశ్రాంతి తీసుకుంటాను అని నిద్రపోయాడు. హల్లెలూయా. అలా కాపాడతాడు ఆయన. ఎప్పుడు ప్రార్థన అనుభవం లేనోడు అప్పుడు ఆతృత పడే కాలంలో ప్రార్థన చేస్తాడు ఎక్కువగా. భయంగా ఉంది, ఉరుగుతుంది అనుకోండి, అర్జున అన్నట్టు అప్పుడు ఎత్తుతారు ప్రార్థన. ఉరువంగల ఇటు తిరిగా అర్జున అంటుంటారు. అట్లాగే చీకట్లో సార్ ఏసు రక్తం చేయి, సిలువ రక్తం చేయటంటాడు. అప్పుడు దాకా నువ్వు స్తుతించలేదు ఏసు రక్తాన్ని. ఎల్లప్పుడూ ఏసు రక్తం నీలో స్తుతించబడాలి, ఎల్లప్పుడూ నీలో ఏసు రక్తం ఘనపరచబడాలి. ఏదో తాడు తగిలి పాము అనుకున్నప్పుడు కాదు. మీరెప్పుడు స్తోత్రం చెప్తారమ్మా ఏసైకి? భయం కలిగినప్పుడు. ఎప్పుడు వాక్యం చదువుతారు? పీడకళ్ళు వచ్చినప్పుడు. బైబిల్ ఎప్పుడు తీసుకొస్తారు తలకిందకి? పీడకళ్ళు వచ్చినప్పుడు. బైబిల్ అమ్మ పీడకళ్ళు వస్తున్నాయి అమ్మ అంటే, బైబిల్ తీసుకోమ్మా, బైబిల్ తల కింద పెట్టుకో అన్నాడట. ఆ రోజు ఇంకా ఎక్కువ వచ్చినాయి అంట పీడకళ్ళు. తర్వాత మళ్ళీ చల్లారి అడిగిందట, ఏంటమ్మా బైబిల్ తల కింద పెట్టమన్నావు, ఇంకా ఎక్కువైనాయిగా అంటే, అప్పుడు ఓ పాస్టర్ గారు ఉండి, ఎవరు నేను తల కింద పెట్టమంది బైబిలు, ఎట్ట పెట్టావు నువ్వు? అయ్యా
తల పక్కన పెట్టానయ్యా. తల పక్కన అట్ట పెట్టకూడదు, ఎట్టు పెట్టాలన్నాడు ఆ పాస్టర్. తెరిచి పెట్టాలమ్మా, వాక్యాన్ని తెరిచి పెడితే అప్పుడు సైతాన్ వచ్చి చూసుకొని భయపడి వెళ్తాడట. తెరిచిపెట్టిన రోజు ఇంకా ఎక్కువైంది. మళ్ళా పాస్టర్ గారు కనపడంగా, అయ్యా నువ్వు చెప్పినట్టే బైబిల్ తెరిచి నా తల పక్కన పెట్టానయ్యా, ఆ రోజు ఇంకా ఎక్కువైనాయి అయిందంట. అట్ట అయినాయా? ఇంకొక పాస్టర్ గారు వచ్చారట, ఎండి రాజు గారు లాంటి పాస్టర్ గారు వచ్చి ఆయన అన్నాడట, ఏమమ్మా తల కింద ఉన్నా తల పక్కన్నా బైబిల్ మూసివేసినా తెరిచిపెట్టినా పేడకళ్ళు వస్తాయి, కానీ వాక్యం గుండెల్లో పెట్టుకో, అప్పుడు నీకు పేడకలలు రావు. దేవా నీ వాక్యం నా హృదయంలో ఉండాలి. అప్పుడు హృదయం లోపలికి దీపం వెళ్ళినప్పుడు లోపల చీకటి ఏమైపోయింది? పారిపోయింది. దీపం వెలిగించబడింది. హల్లెలూయా. వాక్యం ఎక్కడుండాలా? గుండెల్లో ఉండాలి. వాక్యం హృదయంలో ఉండాలి. వాక్యం హృదయంలో భద్రపరచబడాలి. పాపం చేయకుండా జాగ్రత్త పడాలి అంటే వాక్యం హృదయంలో ఉండాలి. దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి మాట. వెళ్ళి శిష్యుడు చూసి వచ్చి, అమ్మో మా గురువుగారు ఎంత మొనగాడు, ఎంత అందుకే చక్కగా నిద్రపోతున్నాడు, ఆయనకి తెలుసు కావాలి. అవును, ముందు ఆయన కళ్ళు లేవా? ఎలీషా శిష్యుడు ముందు చూసి వచ్చినప్పుడు ఎవరు కనపడ్డారు? సిరియా సైన్యమే కనపడింది. ఏదేను తోటలో ఆ కన్ను పోయింది, అక్కడే ఉన్నాడు. ఇంకా ఆయన ప్రవక్త దగ్గర ఉన్నా కానీ కళ్ళు తెరవబడ్డాయి ఆయనకి. కొంతమంది గురువుగారు చుట్టూ ఉంటారు కానీ వాళ్ళు కళ్ళు తెరవబడవు. ఇది ఒక రకమైన ముఠా. వీళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు, ఆ పాస్టర్ గారు చుట్టూ తిరుగుతుంటారు. అమ్మో మా గురువుగారు టాప్ అంటాడు, కానీ వీడి కళ్ళు ఎప్పుడు మూయబడే ఉంటాయి. వీడి కళ్ళు తెరవబడేదే ఉండదు. గురువుగారు కళ్ళు తెరవబడ్డాయి, మరి నీ కళ్ళు ఎప్పుడు తెరవబడేది? మరి నువ్వు గురువు అయ్యేది ఎప్పుడు? నీ కళ్ళు తెరవబడద్దా? బయటకు వచ్చి చూస్తే అప్పుడు కనపడతాయి. అది జరగాలి అంటే దైవజనుని యొక్క హస్త నిక్షేపణం నీ మీద జరగాలి. దేవునికి స్తోత్రం. దైవజనుని యొక్క హస్త నిక్షేపణం నీ మీద కలగాలి. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేయించుకోవటానికి పాస్టర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా నీ సేవకుడు నా తల మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు నా కళ్ళు తెరువయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పేదాకా చెప్తా హల్లెలూయా, ఇంకా చెప్పను. మరి చెప్పాలా లేదా? అందరూ ఒకళ్ళ కోసం నేను చెప్తుంది హల్లెలూయా అని. అందరూ స్తోత్రం చెప్పాలా. ఒక్కసారి స్తోత్రం చెప్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, మన ఒళ్ళు ప్రశాంతంగా ఉంటుంది. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఓసారి పాస్టర్ గారు యవనస్తులను తీసుకొని ఒక ప్రాంతానికి సువార్తకి వెళ్ళాడట. ఇది జరిగిన సంగతి. ఈ ఒక్క సంగతి చెప్పేసి ఇక ముందుకు ముగించేస్తా. యవనస్తులను తీసుకొని వెళ్ళి సేవకి వెళ్ళడానికి, అప్పటికే ఆయన వృద్ధుడు. అక్కడ పరిచర్య ముగించుకొని ఆ రాత్రి విశ్రమించి చీకటితో 4 గంటలకే బస్సు వచ్చే ప్రాంతానికి వచ్చారట. బస్ స్టాండ్కి 5 గంటల ఆ ప్రాంతానికి బస్సుకు చేరుకున్నారు. అప్పుడే కాస్త మసకగా ఉంది చీకటి. పాస్టర్ గారు వృద్ధుడు కాబట్టి ఆయన కాస్త అక్కడ సీట్ ఇచ్చారట. మిగిలిన యవనస్తులందరూ నిలబడే ఉన్నారట. అదే బస్ పాయింట్ దగ్గరకు ఒక అందమైన స్త్రీమూర్తి వచ్చిందట. స్త్రీమూర్తి వచ్చినప్పుడు ఈ యవ్వనస్తుల్లో ఒకడు ఆమె కేసు చూడటం మొదలుపెట్టాడట. ఆమె కేసు చూస్తున్నాడట. ఈ వృద్ధ దైవ సేవకుడు కళ్ళు తెరిచి చూడగానే వీడు ఆమంక చూడటం కనిపెట్టాడు. అంక చూడగానే ఆడు చూపు మార్చాడు. మళ్ళీ ఈయన కళ్ళు ముయ్యగానే మళ్ళీ వీడు ఆమె కేసు చూస్తున్నాడు. అప్పుడు ఈ పాస్టర్ గారు అని పిలిచాడు. అరే ఇటు రారా అన్నాడంట. ఏం చూస్తున్నావురా నువ్వు? అయ్యా నేనేం చూడలేదయ్యా, దేవుని తోడయ్యా, నీ మీద ఒట్టయ్యా, నా మీద ఒట్ట అన్నాడట. నువ్వేం చూసావో చెప్పాలి నాకు అన్నాడట. నీవు ఆమె కేసు చూస్తున్నావు కదా, ఆమె అందాన్ని చూస్తున్నావు కదా నువ్వు అంటే, చూశానయ్యా. చూసావా రా మోకరించన్నాడట. మోకరించినప్పుడు కళ్ళట్ట పట్టుకొని, ప్రభువా వీడు చూచున్నట్టు వీడి కన్నులు తెరువయ్యా, ఇప్పుడు చూడరామంక అన్నాడట.
ఆమె చుట్టూ పాతాళపు అగ్ని జ్వాలలు, పాతాళపు అగ్ని జ్వాలలు. ఆ అందమంతా పాతాళంలో దహనం కాబోతుంది. ఆ అందమంతా పాతాళం. రక్షణ పొందిన మనిషి కాదు ఆవిడ, లోకస్తురాలు. అరే, ఆ పాతాళపు అగ్ని చేత ఆమె చుట్టబడినప్పుడు ఆ అందాన్ని చూచి మోహించగలుగుతావా నువ్వు అన్నాడట. వాడు ఆ యవనస్తుడు అక్కడికక్కడే కుప్పకూలిపడి ఏడ్చి కన్నీరు గార్చి, అయ్యా నాకు ఆ కన్ను వచ్చేటట్టు ప్రార్థన చేయన్నాడట. దేవుని బిడ్డారా, మన భక్తి జీవితం అంతా మన నేత్రం మీదే ఆధారపడి ఉంది. మన ఉపవాస ప్రార్థన అంతా దేని కొరకంటే, మీరు ఏ అంశమన్నా పెట్టండి కానీ కన్నును మాత్రం మర్చిపోబాకండి. డేంజర్ అన్నమాట, డేంజర్. ఇది డేంజర్ మార్క్ ఇది బాడీలో. ఎందుకంటే ఏదైనా తోటలో ప్రభావం అంతా దీని మీదే పడింది. ఏదైనా తోటలో ప్రభావం అంతా దీని మీదే పడింది. సిగ్గు కలగకుండా అది వేరే విషయం, తీసి పక్కన పెట్టండి. కానీ అత్యంత ప్రమాదకరమైన సంగతి కన్ను పోయింది. కన్ను పోయింది. దేవుణ్ణి చూసే కన్ను పోయింది. లోకాన్ని చూసే కన్ను వచ్చింది. లోకాన్ని చూసే కన్ను వచ్చేపాటికి దావీదు సంగతి గమనించాడు. అయ్యా, ఇది లోకాన్ని చూసే కన్ను కదా, నాకు నీకు వాక్యాన్ని చూసే కన్ను కావాలి కదా, ప్రార్థన చేయి దావీదా. ప్రార్థన చేశాడు. అయ్యా నా కన్ను తెరువు, అయ్యా నా కన్ను తెరువు. నా కన్నులు తెరువు. ఈ ఛానల్ అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ మాత్రం కొట్టకుండా మర్చిపోకండి.